వీరమల్లు మూవీలో గళాన్ని విప్పి అతను మంచి మెసేజ్ ఇచ్చారు. మాట వినాలని ఎవరు చెప్పినట్టు మరి పొలిటికల్ గా మనం చూడొచ్చా? పొలిటికల్ గా ఎందుకు తీసుకుంటారు బ్రో? పొలిటికల్ గా ఎక్కడ వినాలో అక్కడ వింటాడు. ఎవరికో కాళ్ళు పట్టుకుంటున్నాడు, గడ్డాలు పట్టుకుంటున్నాడు. ఇటు సైడ్ సినిమాలలో ఒక హీరోగా ఉంటా, అటు సైడ్ పొలిటికల్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటా, ఒక డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతల్లో ఉంటూ కూడా ఏ ముఖ్యమంత్రి గాని, ఎవరు మన ఉప ముఖ్యమంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ఆఖరికి వార్డు కౌన్సిలర్లు కూడా వెళ్లి ప్రజల కాళ్ళు పట్టుకున్నటువంటి దాఖలు నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడో నేను కుటుంబంలో ఎవరు ఎన్టీ రామారావు గారు పట్టుకున్నారంట. ఏమని అప్పుడేదో వరదలు వస్తే వరదల కోసం వెళ్లి ప్రజలకు సేవ చేద్దాం రండి బ్రో అని ప్రజల కాళ్ళు పట్టుకుని ప్రజలకు అన్నం పెట్టారంట ఎన్టీ రామారావు గారు. మళ్ళీ అంతటి గొప్ప నాయకుడిని, అంతటి గొప్ప మనిషిని ఒక దేవుడని చెయ్యెత్తి మరి దండం పెట్టి ప్రజలు మా దేవుడు, మా ఇలవేల్పు, మా ఇంటి దైవం అని చెప్పుకుంటున్నారు అంటే దానికి అర్థం మాత్రం మరి ఎవరైనా మాట వినాల్సిందే. ఇప్పుడు కర్రసాము నేర్చుకొని మరి ఆ మూవీ కోసం అంత కష్టపడుతున్నారు. మరి 50+ ఆఫ్టర్ ఆయన మరి కర్రసాము నేర్చుకొని మరి మూవీ కోసం కష్టపడుతున్నారు అంటే అతను ప్రొఫెషనల్, అతని జీవితమే సినిమా నటన, సినిమా ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఈ ఎందుకు వెళ్ళారంటే ఈ రాజకీయాల్లోకి ప్రజలు, ఒరే నేను నీకోసమే వచ్చా, నీ కన్నీళ్లు చూడటానికి, నీ కష్టాన్ని వినడానికి, నీ బాధను ఆలకించడానికి, నిన్ను ఆదుకోవడానికే వచ్చాను. నీ కంటి నుంచి నీ చెంప పైన జారుతున్న నీ కన్నీటి చుక్కని నేను తుడుస్తాను, నీకు ఆకలైతే కంచంలో అన్నం అవుతాను అంటూ ప్రజల్లోకి వెళ్లి ఇప్పుడు ఈ సినిమాలు తీస్తున్నది కూడా ఆయన ఏదో డబ్బులు బ్యాంక్ లో వేసుకోవడానికి కాదు, అతను మా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో నిలుపుకోవడానికి అయితే లేదు. కాకపోతే ఎందుకు తీస్తున్నారంటే ప్రజలకి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం ఎక్కడ వచ్చిందో తెలియదు. అటువంటిప్పుడు ఇతను ఏంటంటే డిప్యూటీ సీఎం బిఫోర్ కూడా ఎవరికో చాలా హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి చేశారు. అలాగే ఈ డబ్బును కూడా ఇలా ఖర్చు పెట్టడం కోసమే ఇతను ఇప్పుడు ఆయన డిప్యూటీగా ఉన్నారు, అది సరిపోతుంది కదా. మరి సినిమాలు ఎందుకు? సినిమాలు ప్రజల కోసం, ప్రజలకి ఎక్కడ ఏ అవసరం వస్తుందో తెలియదు. ఈయన తీసుకుపోయి రిజర్వ్ బ్యాంక్ లోనో లేకపోతే ఇంకో బ్యాంక్ లోనో దాచుకోవడానికి కాదు. ఎలా మేనేజ్ చేస్తారు మూవీస్ డిప్యూటీ సీఎం పదవిని? ఎలా మేనేజ్ చేస్తారు? చేస్తున్నారు కనుకనే ఆయన ప్రజా నాయకుడు అయ్యారు, ప్రజల మనిషి అయ్యాడు, తర్వాత ఒక సినిమా హీరో అయ్యాడు. సినిమా ఇండస్ట్రీనే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ప్లస్ ఇంతకు ముందులో ఉన్న రాజకీయ నాయకులు కూడా వెన్నులో వణుకు పుట్టించే పులి సింహంగా కూడా మారారు. కానీ ఇతను చేస్తున్న సేవ ఏంటమ్మా అంటే ఎవరు చేయనటువంటి సేవ. ఒక ప్రజల దగ్గరికి వెళ్లి కింద కూర్చొని కాళ్ళు పట్టుకుంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా వెళ్లి ప్రజల కాళ్ళు పట్టుకున్న దాతలు నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ ఇతను దండం పెడుతున్నాడు. ఇక్కడ ఎక్కడో పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటానని కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు అంటే ఇతని ఏమనాలి? ఇంకా దేవుడు అనాలా, లేకపోతే మనిషి అనాలా, లేకపోతే అన్నం ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మా నాన్న అనాలా, ఏమనాలి అనేది కూడా ప్రజలకి తెలుస్తుంది. సో ఫైనల్ గా హరిహర వీరమల్లు గురించి ఏమనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? ఫైనల్ ఎలా ఉండబోతుంది? చాలా 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 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అది మూవీ. కాకపోతే ఇక కొంచెం టైం ఉంది కదా, రిలీజ్ కి మార్చి వరకు టైం ఉంది కదా, వేసి చూద్దాం ఎప్పటి వరకు ఎలా వస్తుంది అనేది, అప్పటికి టాక్ ఎలా వస్తుంది అనేది, ఇప్పటికి టాక్ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. కానీ ఇప్పుడు మీరు అడిగారు కదా, అదే పాలిటిక్స్ గా మాట వినాలా, సినిమాగా మాట వినాలా అని. ఏ రకంగానైనా మాట వినాలి అంతే. మాట వినాలి అని ఆయన ఒక మాట చెప్పాడంటే సినిమా పరంగా అయితే ఎవరైనా వింటారు, వినని వాళ్ళంటే ఎవరు లేరు. ఇక ఇతను పోయి ప్రజల్లో మీరే నేను నేనే మీరనే స్థాయిలో ఉండి వాళ్ళతోటి మమేకం అయిపోయి వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధలని, వాళ్ళని ఆలకించి వాళ్ళ కన్నీళ్లు తుడిచే దేవుడు అయ్యాడు గనక ప్రజలే గాని, అతని చేతి కింద ఉన్న అనుచరులే గాని, ఎవరైనా గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి.